ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ మేకర్ వ్లాగ్స్. నేను మీ శివని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు రోడ్డు ఉంది కదా, సో ఈ రోడ్డు కొంచెం అలా స్ట్రైట్గా వెళ్తే వాటర్ ఫాల్స్ వస్తుంది అనమాట. వాటర్ ఫాల్స్ కాదండి, డ్యామ్ అనమాట, సోమేశ్వర డ్యామ్. ఇక్కడ కింద నుంచి ఫస్ట్ వాటర్ చూసి తర్వాత డ్యామ్ పైకి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ కిందకైతే వచ్చేసామండి. ఒకసారి వాటర్ అయితే చూడండి, వాటర్ వచ్చే స్పీడ్కి పొగలు లేసిపోయినట్టు ఉన్నాయన్నమాట. వాటర్ లెక్క లేవు, చూసేకి పాలు లెక్క ఉన్నాయన్నమాట తెల్లగా. సో ఇక్కడికి వస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా తయారవుతుంది మైండ్ అనమాట. సో ఎంత బాగున్నాయో చూడండి ఫ్రెండ్స్, అస్సలు చూసేకి రెండు కళ్ళు చాడడం లేదనమాట, అంత అందంగా ఉన్నాయి. సో మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చి విజిట్ చేస్తుంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ముందరంగా కొంచెం చెట్లు కనబడుతూ ఉన్నాయి కదా, ఖాళీ ప్లేస్. ఆ చెట్లు ఉన్న దగ్గర ఖాళీ ప్లేస్ దగ్గర ఒక చిన్న టెంపుల్, అలాగే ఒక చిన్న పార్క్ అయితే ఉండిందనమాట. 7 years బ్యాక్, 7 and 8 years బ్యాక్ ఇక్కడ ఒక చిన్న పార్కు, ఒక చిన్న టెంపుల్ ఉండిందనమాట. సో ఇప్పుడైతే అది లేదు, తీసేశారనమాట. ఇక్కడైతే ఇంకా కొంచెం కిందికి వెళ్ళి అక్కడ చూస్తూ ఉంటే చూడండి, వర్షం పడినప్పుడు తుంపర పడుతుంది కదా, సో అలా అనిపిస్తూ ఉందన్నమాట. వాటర్ వెళ్ళే వేగానికి వచ్చేసి మా వాటర్ వచ్చేసి చిన్న చిన్న తుంపరలాగా మన మీద పడుతూ ఉంటుంది అనమాట. చాలా అందంగా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో ఒకసారి పెంచులు కొనుక్కొచ్చినప్పుడు ఈ సోమేశ్వర డ్యామ్ కూడా వచ్చేసి విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అన్నట్టు ఇంత అందమైన వాటర్ ఫాల్స్ అలాగే సోమేశ్వర డ్యామ్ ఎక్కడుంది అనే డౌట్ రాలేదా మీ అందరికీ? అది కూడా ఎక్కడుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డ్యామ్ గురించి ఇది ఎక్కడుందని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఇస్తాను. మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ వాటర్ దగ్గర రియల్ సౌండ్ అయితే వినేసేయండి ఫ్రెండ్స్, తర్వాత వీడియోలోకి వెళ్ళి హిస్టరీ గురించి అయితే తెలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనము స్టెప్స్ అంపటి పైకి డ్యామ్ పైకి అయితే వచ్చేసాము. మనము స్టెప్స్ ఎక్కి రాలేని వాళ్ళు పైన రోడ్ అయితే ఉంది, రోడ్ సో కార్లోనే రోడ్ అంపటి వచ్చి డ్యామ్ పైకి డ్యామ్ను అయితే చూసుకొని వెళ్ళొచ్చు. సో స్టెప్స్ ఎక్కే వాళ్ళు అయితే స్టెప్స్ అంశ ఇలా వచ్చేసి చూసుకొని వెళ్ళొచ్చు అనమాట. సో వ్యూ అయితే ఒకసారి చూసేసాను ఫ్రెండ్స్. ఒకసారి డ్యామ్ పైకి వెళ్ళిన తర్వాత వీడియో తీసాను అనమాట. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది, అలాగే చాలా అందంగా కూడా ఉంది. ఒకసారి వ్యూ అయితే చూసేసేయండి. అనిపించలే ఎండకు, సైడ్ ఉండండి, గాడీలు వస్తాను. వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఈ డ్యామ్ వచ్చేసి ఎక్కడ ఉంది, ఈ డ్యామ్ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఈ డ్యామ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా సంగం మండలంలోని పెన్నా నదిపై నిర్మించడం జరిగిందనమాట. ఈ యొక్క డ్యామ్ వచ్చేసి ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్టుగా ప్రారంభించడం జరిగింది. ఫస్ట్ 1969లో ఈ డ్యామ్ని అయితే ప్రారంభించారనమాట. ఈ ప్రాజెక్టు పెన్నా నదిపై మాత్రం ఆధారపడి ఉంటుంది. ఈ పెన్నా నది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ప్రవహించే ఒక ప్రధానమైన నదులలో ఒకటిగా చెప్పుకోవచ్చు మనం. ఇది వచ్చేసి నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట. 1981లో ఓపెన్ చేసేసారు ఈ డ్యామ్ను. అంటే సుమారుగా వచ్చేసి 12 సంవత్సరాలు పట్టిందనమాట ఈ డ్యామ్ని కంప్లీట్ చేసేసరికి. సో చాలా పెద్ద డ్యామే కదండి, సో అన్ని సంవత్సరాలు ఖచ్చితంగా పట్టచ్చు అనమాట. పోతే పోయిందిలే ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒకసారి వాటర్ సౌండ్ అయితే వినేసేయండి, ఎంత బాగుంటుందో. నా వాయిస్ కంటే ఈ వాటర్ సౌండే బెటర్ అనిపిస్తుంది నాకు. సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇక్కడ కొంచెం వీడియో అయితే సరిగా రాలేదండి, ఎందుకంటే ఎక్కువ ఎండ ఉండడం వల్ల కెమెరాకి ఆపోజిట్లో ఎండ వచ్చేసింది, దానికి కొంచెం బ్లాక్గా వచ్చిందనమాట వీడియో. సో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని చూసేసేయండి ఫ్రెండ్స్.
ఇకపోతే ఈ డ్యామ్ పొడవు వచ్చేసి 7.6 కిలోమీటర్స్ అంటే 7,600 కిలోమీటర్స్ ఉంటుందన్నమాట. ఈ డ్యామ్ యొక్క సామర్థ్యం అంటే నీటిని నిల్వ చేసే పరిమాణం 78 టీఎంసీలు అంటే ఈ యొక్క డ్యాంలో నిల్వ చేస్తారు. అలాగే ఈ డ్యామ్కి 22 గేట్లు నిర్మించడం జరిగింది. ఈ డ్యామ్ యొక్క ముఖ్య ప్రయోజనాలు ఏంటంటే సాగునీరు, తాగునీరు, అలాగే వచ్చేసి వరద నియంత్రణ కోసం మత్స్యకార రంగం వాళ్ళ కోసం దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. చాలా మంచి డ్యామ్గా చెప్పుకోవచ్చు ఈ డ్యామ్ని మనం. ఈ యొక్క సోమశిల డ్యామ్ వల్ల నెల్లూరు, కడప జిల్లా, చిత్తూరు జిల్లాలకు సాగునీరు అందుబాటులోకి అయితే వచ్చేస్తుందండి. పొలాలకు 2 లక్షల హెక్టార్లకు పైగా భూమికైతే నీటిని అందిస్తుంది ఈ డ్యామ్. ఈ డ్యామ్ అనేది నిజంగా చాలా మంచి డ్యామ్, చాలా అందమైన డ్యామ్ అన్నమాట. అలాగే ఈ డ్యామ్కి వచ్చేసి మరొక పేరు కూడా పెట్టారండి. అదేంటో తెలుసుకుందే ముందు ఒక చిన్న విన్నపం మంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి. అలా చేయడం వలన మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు అనమాట. సో ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వీడియో లేకపోతే ఎక్కడున్నాం, ఈ డ్యామ్కి వచ్చేసి మరొక పేరు పెట్టారని చెప్పేసి చెప్పాను కదా. ఆ డ్యామ్ నేమ్ మరొక నేమ్ అయితే ఎస్ఆర్బీసీ అనమాట. ఎస్ఆర్బీసీ అంటే సోమశిల రిజర్వ్ బ్యాలెన్స్ కౌన్సిల్ అని చెప్పేసి దీనికి నేమ్ అయితే పెట్టారనమాట. ఇంకో విషయం ఏంటంటే ఈ సోమశిల ప్రాంతంలో ప్రాచీన శివాలయం కూడా ఉందని అంటున్నారు. కాకపోతే ఈ జలాశయం నిర్మాణం తర్వాత జలమయం అయిందని అంటున్నారు. ఇంకో విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం మహాశివరాత్రి నాడు భక్తులు పడవలపై ఆలయానికి వెళ్ళి దర్శనం కోసం వెళ్ళి వస్తుంటారని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఇది ఒక పర్యాటన స్థలంగా కూడా మారిపోయిందనమాట. మనకు తెలిసిన ఈ డ్యామ్ యొక్క హిస్టరీ అయితే చెప్పేశానండి. సో నాకు తెలిసినంత వరకు మాత్రమే చెప్పాను. తెలియంది మనం చెప్పలేం కదా, ఉన్నది ఉన్నట్టే చెప్పాలి కానీ లేనిది ఉన్నట్టు చెప్పకూడదు కదా. సో నా ఒపీనియన్ అయితే అదేనండి. ఇకపోతే మనకు ఈ డ్యామ్కి ఎలా రావచ్చు అంటే నెల్లూరుకి ఇలా వచ్చినప్పుడు కూడా నెల్లూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. అలాగే పెంచలకోనకు వచ్చేసి వచ్చినప్పుడు రిటర్న్లో ఈ డ్యామ్ని మనం చూసుకోవచ్చు, విజిట్ చేయొచ్చు. సో మీరు కూడా ఎప్పుడైనా ఈ పెంచలకోనకు వచ్చినప్పుడు విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మా పిల్లలు ఇక్కడ కూర్చొని ఫోటో తీసుకున్నారు కదా, అక్కడ సేమ్ అదే ప్లేస్లో మా చిన్నమామ ఉన్నాడు అనమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన కూడా అదే ప్లేస్లో కూర్చొని ఫోటో తీసుకున్నాడు. అందుకని చెప్పేసి మా పిల్లలు కూడా సేమ్ అదే ప్లేస్లో ఫోటో తీసుకున్నారు. సేమ్ అదే ప్లేస్లో ఎందుకు తీసుకున్నారంటే ప్రజెంట్ ఆయన ఇప్పుడు లేరనమాట. అందుకనేసి మా పిల్లలు కూడా సేమ్ అక్కడే ఫోటో తీసుకున్నారు. అదే రీజన్ అనమాట అక్కడ ఫోటో తీసుకోవడానికి. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ డ్యాంలో ఎప్పటికప్పుడు ప్రతిరోజు నీళ్లు ఎంత శాతం ఉందని చెప్పేసి బోర్డు పైన ఒక బోర్డు పెట్టారనమాట అక్కడే. సో బోర్డు పైన మెన్షన్ చేస్తూ ఉంటారు ప్రతిరోజు, ఈ రోజు ఎన్ని ఉన్నాయి, రేపు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ప్రతిరోజు అక్కడైతే మెన్షన్ చేస్తూ ఉంటారు. సో ఈ వీడియో అయితే మీ ముందుకు వచ్చానండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ శివ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పుడు కలుద్దాం అందరూ. అంతవరకు టేక్ కేర్. ఏమైంది?